ఇప్పుడున్న రెయినీ సీజన్‌లో పవర్ కట్స్ చాలా ఘోరంగా ఉంటాయి. లైట్ లేకుండానే ఉండొచ్చు కానీ ఫ్యాన్ లేకుండా అస్సలు ఉండలేము గదా! అందుకోసమే ఒక చిన్న రీచార్జబుల్ 12 వోల్ట్ టేబుల్ ఫ్యాన్ అయితే తయారు చేసాం. రా మెటీరియల్‌తో అయితే తయారు చేసామనమాట. ఏ పిల్లోడైనా గాని సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఇవన్నీ మనకు బయట షాప్‌లోనే దొరుకుతాయి. లేదంటే మా సరౌండింగ్ కన్‌స్ట్రక్షన్ సైట్స్‌లోనే దొరుకుతాయనమాట ఇలాంటి ప్లాస్టిక్‌వి. 12 వోల్ట్ అడాప్టర్‌తో 1 ½ అవర్, 2 అవర్స్ దాకా చార్జ్ చేస్తే మోస్ట్‌లీ 1 అవర్ దాకా బ్యాకప్ అయితే ఖచ్చితంగా వస్తదనమాట. ఒకసారి మీకు దీని ఎక్స్‌పీరియన్స్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటదనేది. సౌండ్ విను మామ ఒకసారి. ఈ టేబుల్ ఫ్యాన్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే పవర్ కట్స్ ఉన్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్‌మోస్ట్ 1 అవర్ దాకా బ్యాకప్ అయితే వస్తుందనమాట. మనం బ్యాటరీ ఎక్స్‌పాండింగ్ పెంచుకుంటే మనకు ఇంకా ఎక్కువ బ్యాకప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ రీచార్జబుల్ టేబుల్ ఫ్యాన్ చాలా సింపుల్‌గా ఏ విధంగా తయారు చేసుకోవాలని వీడియోలో స్టార్టింగ్ నుంచి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. జస్ట్ స్కిప్ చేయకుండా చూడడమే అంతే మీ పని. అండ్ ఆల్సో ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే తొందరగా వెళ్లి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే నాకు అర్థం కావట్లే. 90% పీపుల్స్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోము అలాగా. ఫ్రీనే గదా! అండ్ ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మంచి బూస్ట్ ఉంటది. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా. ఓకేనా? ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇన్ వేస్ట్ టైమ్ లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ వీడియో. 4 ఇంచెస్ పీవీసీ ఎండ్ క్యాప్ డమ్మీ అనమాట ఇది. టేబుల్ ఫ్యాన్ బేస్ కింద యూజ్ చేస్తున్నాం దీన్ని. మనకు సెపరేట్ బాడీ స్ట్రక్చర్ బిల్డ్ చేయకుండా ఇది చాలా సింపుల్ గా రెడీ అవుతది అనమాట దీన్ని యూజ్ చేస్తే. అండ్ దీనికి వచ్చేసి మనకు స్టాండ్ అనమాట. ఫ్యాన్ ని మౌంట్ చేసే స్టాండ్ టైప్. దీన్ని ప్రాపర్ గా ఈ విధంగా అయితే మనం ఫెవిక్విక్ తో మౌంట్ చేయాలి. అండ్ మన హోల్స్ వేసిన వాటికి అన్నిటికీ కాంపోనెంట్స్ అయితే మౌంట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒకటి స్విచ్ అండ్ 12 వోల్ట్ ఫీమేల్ సాకెట్ పోర్ట్ అండ్ వైర్లు రావడం కోసం పైకి చిన్న హోల్ అయితే వేసాము. స్విచ్ మౌంట్ చేసా అండ్ 12 వోల్ట్ ఫీమేల్ సాకెట్ అనమాట ఇది. ఇది పాతదంతా కొత్తవి లేవు. ఈ ప్రాజెక్ట్‌లో మనం 12 వోల్ట్ బ్యాటరీ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో మనం యూజ్ చేసే మోటార్ 12 వోల్ట్ కాబట్టి. అండ్ ఆల్సో దీని కనెక్షన్స్ కూడా చాలా సింపుల్. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. 12 వోల్ట్ బ్యాటరీ పాజిటివ్ వైర్ వచ్చి స్విచ్ కంట్రోల్‌కి ఇవ్వండి. అండ్ నెగెటివ్ వైర్స్ వచ్చి ఛార్జింగ్ పోర్ట్‌కి అయితే ఇవ్వండి. అండ్ బ్యాటరీ పాజిటివ్ వైర్ ఎక్స్ట్రా తీసుకున్నానులెండి. దాన్ని ఒకటి ఛార్జింగ్ పోర్ట్ కనెక్ట్ చేయండి. ఛార్జింగ్ ఎక్కుద్ది. అండ్ అవుట్‌పుట్ వైర్ వచ్చేసి 12 వోల్ట్ పాజిటివ్ అండ్ నెగెటివ్ వచ్చేస్తది మనకు ఆటోమేటిక్‌గా. అండ్ ఇదైతే పీవీ షీట్ అయితే బేస్ కింద యూజ్ చేస్తున్నా. దానికి 12 వోల్ట్ బ్యాటరీ గ్లూ గమ్ ఏసి అతికిచ్చేస్తున్నాం. మళ్ళా అటువైపు ఇటువైపు ఊగులాడుకోకుండా అనమాట. ఓవరాల్‌గా కనెక్షన్స్ అయితే చాలా సింపుల్. అంతే అయిపోయింది. ఇంకా బేస్‌ని కూడా ఫెవిక్విక్ ఏసి అతికిస్తున్నా. అండ్ ఆల్సో మనకు స్టాండ్ కూడా ఈ విధంగా అయితే వస్తది. దాన్ని కూడా ఫెవిక్విక్ అయితే ఏసి ఈ విధంగా అంటించా. కనిపిస్తున్న 2 వైర్‌లకు మనమైతే మోటార్ కనెక్ట్ చేయాలి. నేనైతే 395 మోటార్ అయితే యూజ్ చేస్తున్నా 12 వోల్ట్‌ది. పాజిటివ్, నెగెటివ్ వైర్‌ని అయితే ప్రాపర్‌గా సాల్వింగ్ అయితే చేసుకోండి. అండ్ నేనైతే వైట్ టేప్ అయితే ఏసాను. ఎందుకంటే మోటార్ పర్ఫెక్ట్‌గా ఈ విధంగా కూర్చుంటదనమాట. ఇంకా ఎక్స్ట్రా ఫెవిక్విక్ గట్రా ఏం వేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ పైకి అట్లా వేస్తే మోటార్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇదొచ్చేసి మనకు ప్రొపెల్లర్. ఇది నా దగ్గర పెద్ద సైజ్ ఉంటే దీన్ని కట్ చేసి ఈ విధంగా అయితే చేస్తాననమాట ప్రెజెంటు. అండ్ ఆల్సో దీనికి పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయిపోయింది. ఇంకా దీని ప్రొటెక్షన్ కోసం ఈ విధంగా అయితే తయారు చేశాను. ఇది చేసేదైతే మీకు చూపియలేదు. ఎందుకంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో మీకు క్లియర్‌గా చూపిస్తా ఏ విధంగా అనేది. ఈ విధంగా అయితే మౌంట్ చేసి మనం ఫెవిక్విక్ అయితే వేయాలనమాట పర్ఫెక్ట్‌గా. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. లిటరల్లీ సూపర్ స్పీడే వస్తుందనమాట గాలి. అండ్ ఈ సమ్మర్ సీజన్‌లో గాని, వింటర్ సీజన్‌లో గాని పవర్ కట్స్ ఉన్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుద్ది ఇది మాత్రం. మీరే చూస్తున్నారు కదా స్పీడ్ ఏ విధంగా ఉందనేది. మీరు ప్రతి ఒక్కరు సింపుల్‌గా మీకు వర్కౌట్ అయితదంటే ఖచ్చితంగా అయితే చేసుకోండి. చాలా సింపుల్‌గా ఉంటది ఈ ప్రాజెక్టు. ట్రై చేయండి ఫస్ట్ అయితే. నాకైతే చాలా నచ్చింది. దీన్ని చార్జ్ చేయడం కూడా చాలా సింపుల్. 12 వోల్ట్ 2 యాంపియర్ అడాప్టర్‌తో చార్జ్ చేసుకోండి. 1 అవర్ పెడితే సరిపోయిద్ది.